ఎంపీజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా గారు, జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రీ, మరి పట్టణ అధ్యక్షులు హుసేన్ బాషా గారు, మరి సద్భావన సేవా సంఘం సభ్యులు, శాంతినికేతన్ కరెస్పాండెంట్ షఫీ అహ్మద్ వారి స్టూడెంటు, మరి విశ్రాంతి ఉపాధ్యాయులు గౌసుల్ ఆజం గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అస్సలాము అలైకుం. మీ అందరిపై శాంతి కురిపించుగాక. సోదరులారా, ఈ 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ అవగాహన సదస్సును మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల ప్రకారం అబ్దుల్ రజాక్ గారు ఆయన ఆదేశాల ప్రకారం ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయండి. ఏదైతే రాజ్యాంగాన్ని విధులను అర్థం చేసుకుంటే 100లో 10 మంది అయినా మారితే భారతదేశాన్ని గొప్ప ఉన్నత స్థానంలో చూడగలుగుతామనే ఆశ, సంకల్పం. మరి ఆ కోవలోనే రౌండ్ టేబుల్ సమావేశాలైతేమి, కాలేజీలలో సమావేశాలైతేమి, ఈరోజు మన ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గారు 3వ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తామన్నా కొంతమందికి తెలపాలి, మరి మన కార్యకర్తలకు ముఖ్యంగా తెలవాలి అనే ఆయన భావన నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళకు కూడా కొద్దిమందికే తెలుసు అనుకుంటాను ఈ రాజ్యాంగం గురించి, కొద్దిమందికి. ఎందుకంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో, ఉన్నత చదువులు చదువుతారో వాళ్ళకే అర్థమవుతుంది. సామాన్య మానవునికి ఇలాంటి విధులు ఎవరికి తెలియదు. నేను చెప్పేది ఒకటే, మా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్కి కొంచెం కష్టమైనా సరే ఇలాంటి 4 గోడల మధ్యలో కాకుండా వీధులలో కార్నర్లు ఉంటాయి కదా, అలాంటి సాట సమావేశం ఏర్పాటు చేసి ఇంకా బాగుంటుంది. దీని ప్రతిఫలం ఇంకా మనం ఆశించవచ్చు అని నా ఆశ. ఎందుకంటే 4 గోడల మధ్య చెప్పినా మాత్రం మనమే వింటాము. సరే పోతూ పోతూ అరే ఏందో రాజ్యాంగం గురించి చెప్తున్నారే అనే భావన వచ్చి అతను కూర్చున్నా కూడా కనీసం 5 మందైనా మారుతారని నా ఆశ. కాబట్టి మిత్రులారా, ఈ రాజ్యాంగం చాలా చక్కగా రాసినారు. ప్రతి పౌరునికి తెలియాలి. ఏదైతే ఇప్పుడు మనము స్టూడెంట్ భారతదేశము వాళ్ళపైన ఆధారపడి ఉంది, వీళ్ళే మనకు భారతదేశాన్ని కాపాడతారు అనే భావన మన దేశం పౌరులపైన కానీ తల్లిదండ్రులపైన కానీ వారి పైన ఎంతో ఆశ పెట్టుకుంటే ఈ యువత ఏమైంది తెలిసిన, సోషల్ మీడియాలో ఇరుక్కుపోయింది. సోషల్ మీడియాలోనే వాళ్ళ జీవితాంతం దాంట్లో పోయే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, మరి ఇలాంటి అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా యువత ఈ విధంగా ఉంటే దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ప్రతి సభలో ఒక జీవం పార్చేయాల, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఏ సభ అయినా కానీ ఎవరైనా సభలు ఏర్పాటు చేసే ప్రాథమిక హక్కులను ముందు చదవాలి. ప్రాథమిక హక్కులను ముందు చదవాల. నీ పఠనం కానీ ఏదైనా ప్రార్థన కానీ ఇది పక్కన పెట్టండి, ఇది అవసరమే, అది మీకు చెబుతుంది. ముందు ఏం చేయాలా? రాజ్యాంగాన్ని చదవాలా. అప్పుడు ప్రతి మనిషికి ఈ రాజ్యాంగ విధులను చేరువవుతుంది, అర్థం చేసుకుంటారు. ఒకటే ఒక పాయింట్ చదువుతాను. అన్నగారు నాకు 13 పాయింట్లు ఇచ్చారు, సమయం వృధా చేయకూడదు. అంటే చెప్పమని రెడీ చూసి చెప్పమంటావా? చదువుదాం.
రాజ్యాంగం ఇచ్చిన విధులు ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, మరి కార్యదర్శి చెప్పినట్టు అధికరణ 51A ప్రకారం ప్రాథమిక విధులు భారతదేశంలో ప్రతి పౌరుడికి గల ప్రాథమిక విధులు: 1. భారత రాజ్యాంగాన్ని గౌరవించవలెను. రాజ్యాంగ ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం. జాతీయ పతాకానికి మనం గౌరవించడం మనందరి బాధ్యత. అలాగనే జాతీయ గీతాన్ని గౌరవించలేము. మరి 2, భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రోత్సహింపబడ్డ ఆదేశాలను గౌరవించాలి. 3, భారతదేశంలో సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి పెంపొందించవలెను. అవకాశం కలిగిన భారతదేశానికి సేవ చేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. ఇది మంచి పాయింట్. అవసరం ఉంది భారతదేశానికి, మీరందరికీ కావాలా? ఇప్పుడు మనతో ఏకం పోయి ముందు పోయి సేవ చేయడానికి ముందు రావాలా? ఇది మంచి పాయింట్. దీనిపైన కూడా పెద్ద కూడా ఆలోచించాలి. ఇది కూడా మంచి పాయింట్ రాశారు. మరి 5వ పాయింట్ ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఇది 5వ పాయింట్. దీనిపైన ఎవరు కూడా పాటించడం లేదు. దీన్ని ఒక్కటి పాటించే చాలు, మన దేశం బాగుంటుంది. ఇది 5వ పాయింట్. భారతదేశంలో కుల, మత, వర్గ, లింగ, వర్ణ భేద లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదర భావాన్ని, సౌభ్రవత్వాన్ని పెంపొందడము, స్త్రీల యొక్క గౌరవ మర్యాదలు భంగపరిచే అమర్యాదకరమైన ఆలోచనలను, పద్ధతులను విడినాడాలి. మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతిని, మిశ్రమ అద్భుత వారసత్వాన్ని కాపాడుకోవలేను. 6వ పాయింట్. 7వ పాయింట్, ప్రకృతి పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను, వన్యప్రాణులను, ఇతర జీవులను సంరక్షించుకోవాలను. శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను. ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులను కాపాడుకోవలెను. హింసను విడనాడవలెను. భారతదేశంలో అభివృద్ధి చెందినట్లు వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగాను పాటుపడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తును ఆచరిస్తూ దానిని సాధించుటకు కృషి చేయవలెను. 11వ పాయింట్. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి నిర్బంధ విద్యను అందించాలి. ఏదైతే కార్మికులుగా చిన్నపిల్లలకు అంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలకు తీసుకొని వారికి కార్మికులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా వాళ్ళకి విద్య అనేది 14 సంవత్సరాల లోపు, 14 సంవత్సరాల పైజులకు వాళ్ళకి విద్య అవసరం ఉంది. అలాంటి పిల్లలకని కార్మికులుగా వాడకూడదని మన రాజ్యాంగం మనం కల్పించి, అయితే మనము దాన్ని తొంగలో దొక్కి 10 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలకు మనం కార్మికులుగా పెట్టుకుంటున్నాం. అలాంటి వారికి మేము ప్రశ్నించే హక్కు మాకు ఉంది అని మనం రాజ్యాంగం కల్పిస్తుంది. మరి భారతదేశంలో కుల, మత, వర్గ, లింగ, వర్ణ భేదం గురించి ఇక్కడ చెప్పబడింది 5వ పాయింట్లో. మనం ఎంత మటుకు దీనికి న్యాయం చేస్తున్నాం చెప్పండి? ఎంత మటుకు న్యాయం చేస్తున్నాం? ఎక్కడ చేసుకున్న కుల మతాల గురించి ఘర్షణలు, మరి ఎక్కడైనా ఈ మధ్య చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, కొంతమంది యువకులు ఈ మధ్య కొత్తగా ఇది ఒక ఫ్యాషన్. ఎందుకంటే వాళ్ళ రీల్స్ కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి రాత్రి కూడా తాగి పోయే వాళ్ళ దారిలో వాళ్ళు కొడుతున్నారు రేసి. విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఇలాంటి జరుగుతున్నాయి. మరి ఇలాంటి విషయాలపైన మనం పోలీస్ వ్యవస్థ కానీ మరి ప్రభుత్వాలు కానీ దృష్టి సాధించాలి. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి స్త్రీ యొక్క ఎంత మటుకు మనం గౌరవం పెడుతున్నాం స్త్రీకి? ఒక స్త్రీ పోతా ఉంటే ఈ మధ్యనే చూస్తాం ఎన్నో చైన్ క్యాచింగ్లు, చైన్ ఎక్కడంలో ఎంతోమంది కూడా యాక్సిడెంట్ కూడా కింద పడి చస్తున్నారు, చనిపోయినారు కూడా. మరి ఈ బాధ్యత ఎవరిది? ఈ బాధ్యతని ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళ పన్ను వాళ్లకు దాచుకోని విషయానిగా ఈ ప్రభుత్వాలన్నీ నడుస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్లో మీరందరి సహకారము మనమంతా చేరి
ఏదైతే మన దేశాన్ని కాపాడుకునే విషయాలపైన దృష్టి సారించి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శాంతి న్యాయం కోసం పోరాటం చేస్తాను. దానికి అనుగుణంగా మీరందరూ సభ్యులుగా చేరి మీ అందరి సహకారం మాకు ఉంటే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ మనమంతా గౌరవించుకునేలా మరి పౌరులుగా తీర్చుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు నేను మరొకసారి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు కానీ ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీ వాళ్ళందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. రాష్ట్ర విషయాలు ఎందుకంటే 1 నుంచి 10 క్లాస్ వరకు డిగ్రీ రాజ్యాంగం విధానం ఉంటే దాని తర్వాత అసలైన రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాలి. ఇక దాని తర్వాత ప్రతి యూనియన్లో అధ్యక్షులు కార్యదర్శులు ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు మీ యొక్క అభిప్రాయాలు చెప్పవలసిందిగా అందరూ ఓపెన్ చేసే ఫస్ట్